గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జ్యోతికి పెళ్లిడొచ్చింది. ఒక రోజు జ్యోతి తన మనసులోని మాటను మా ముందు బయట పెట్టింది. తను అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నానని మాతో చెప్పింది. ఒక్కగానొక్క కూతురు కోరిక కాదనలేకపోయాం. ఆ కుర్రవాణ్ణి స్వయంగా వెళ్ళి కలిశాం. పేదవాడైన బుద్ధిమంతుడు మంచివాడని తెలుసుకున్నాం. ముహూర్తం పెట్టించాం. ఒక శుభక్షణాన మా జ్యోతిని అతని చేతుల్లో పెట్టాం. ఆ పెళ్లి చేయడంతో మా బాధ్యత తీరిపోయిందనుకున్నాం. ఇంట్లో జ్యోతి లేని లోటు భరించలేకపోయాం. అందుకే విదేశాలు తిరిగి రావాలని మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం. అకస్మాత్తుగా వచ్చిన సంపదతో మా అల్లుడు తాగుడికి తిరుగుళ్ళకి అలవాటు పడ్డాడు. డబ్బు చేయగల అన్ని దురలవాట్లకి బానిసైపోయాడట. తనంతట తాను కోరి చేసుకున్న వ్యక్తి ఇలా మారిపోయాడని విదేశాల్లో ఉన్న మాకు తెలియపరచడానికి అభిమానం అడ్డుపడి నిలువునా కాల్చేసే ఆ బాధను తనలోనే దాచుకుందిట పిచ్చి తల్లి. రోజు తప్పతాగి డబ్బు కోసం జ్యోతిని పీడించేవాడట, తిట్టేవాడట, కొట్టేవాడట. మా చిట్టి తల్లి ఒక బిడ్డకు తల్లి కాబోతోందనే శుభవార్త వినాలన్న కొండంత ఆశతో పరుగు పరుగున ఇంట్లో అడుగు పెట్టాం. జ్యోతి, 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 అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి. ఎక్కడా కనిపించలేదు. అమ్మా జ్యోతి, జ్యోతి, జ్యోతి. మమ్మల్ని చీకటి గోపాలకు తోసి మా జ్యోతి ఆరిపోయింది. ఈ ఘోరం జరగటానికి కారణం ఏమిటి? ఈ దారుణానికి కారకులెవరు? మేమేనమ్మా. పెళ్ళైన కొత్త జంటకి పెద్దల తోడు అవసరమని గుర్తించలేని మూర్ఖత్వం మా బిడ్డను బలి తీసుకుంది. కొత్త జంట కాపురం కోడిగిత్తలకు కట్టిన కొత్త బండి లాంటిది. తెచ్చు మీరిన ఆనందం, ఆవేశం ఆ బండిని పక్కదోవలకు లాగేస్తుంటాయి, ముళ్ళ డంకుల్లోకి తోసేస్తుంటాయి. ఆ బండిని అదుపులో పెట్టేందుకు కొన్నాళ్ళు అనుభవశాలి అయిన బండి వాడే అవసరం ఎంతైనా ఉందమ్మా. అదమ్మా మా కథ. లక్షలాస్తి కన్న కూతుర్ని బ్రతికించుకోలేకపోయింది. నాకు తాయారు, తనకు నేను తప్ప మూడో వ్యక్తి లేని అనాథ ప్రేతలమైపోయాం. అందుకే మా ఊరు, మా ఇల్లు వదిలేలా తిరుగుతున్నాం. డబ్బు లేక, పెద్దల అండలేక కలతలుపడి నలిగిపోయే కాపురాల్ని వీలైనంత వరకు చక్కబెడుతూ మా బిడ్డకు మేము చేసుకోలేకపోయిన మంచిని ఇతరులకు చేస్తూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. వస్తాం బాబు. ఆగండి బంగారయ్య గారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అవునండి.
మేమంతా మీ బిడ్డలం. మీరు మాతోనే ఉండాలి. బాబు, మీ అభిమానానికి గుండె కరిగిపోతుంది. కానీ మీలా అపార్థాలకు ఆవేశాలకు గురై ఇంకా ఎన్ని కాపురాలు విడిపోయే స్థితిలో ఉన్నాయో వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం మా నుండి దూరం చేస్తారు. కాదు చెయ్యి ఆడేంత వరకు నలుగురికి ఉపయోగపడతాం. కదలేని స్థితి వస్తే మా బిడ్డలు మీ దగ్గరికే వచ్చేస్తాం. మన డ్యూటీ అయిపోయిందా? అవునండి, కొత్త డ్యూటీ వెతుక్కోవద్దు. పదండి. వస్తామా? వస్తా. ఇదెక్కడ న్యాయం అమ్మా? ఆ గోవింద్ గారిని నరికి పారేయద్దు. ఇటుగా పెంచుకుని ఇన్నాళ్లుగా కష్టపడి రక్తం ధారపోసి సంపాదించుకున్న షాపులన్నీ వాడి బాబుగాడు సొమ్మైనట్టు ఆ గోవింద్ గారు తన పేరు రాయించుకుంటాడా? నీ మొగుడు సరే తొందరపడ్డాడు, రాసిచ్చాడు. నువ్వెందుకమ్మా ఈ అన్యానికి సంతకం చేశావు? పెట్టకి ఏం చేస్తావు నాన్న? మనం బిడ్డ కావాలనుకున్నాం, వాడి క్షేమం కోరుకున్నాం. ఆ గోవిందగాడు ఆస్తి కావాలనుకున్నాడు, ఇంతవరకు తెగించాడు. కోరింది ఇవ్వకపోతే కొడుకని కూడా చూడకుండా చిన్నాన్ని ఏవైనా చేయగలడు. ఆస్తి పోయినా బిడ్డ దక్కితే అదే 10,000. చిన్న మమ్మీ, బాబు, దా బాబు, బాగున్నావా? ఏనన్నా ఇలా చిక్కిపోయావే? అల్లుడు అల్లుడు, జరిగిన ఘోరంలో నాకు కొంచెం భాగం ఉందయ్యా. ఆ గోవిందగాడు చిన్నాగాడిని ప్రేమగా చూస్తుంటే మారాడు అనుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేశాను. నాకు మందు పోసి చిన్నాగాడిని వాడి వైపు తిప్పుకుంటున్నాడు అని అనుకోలేదు. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఒక్కటేనయ్యా, ఆ గోవిందగాడిని నరికి పారేసి నేను జైలుకు వెళ్ళటమే. మామగారు, నేను ఆ గోవిందగాడిని చంపలేక చేతకాక వదిలేయటం లేదు. ఇంతకాలం నేనేం చేసినా చిన్న మంచి కోరే చేస్తున్నాను. అది ఆ పసి మనసు అర్థం చేసుకోలేకపోతుంది. మా మధ్య దూరం పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ గోవిందని ఏం చేసినా చిన్న దృష్టిలో శాశ్వతంగా ఒక హంతకుడుగా మిగిలిపోతాను. అది నేను భరించలేను. ఆ ఆలోచన ఒక్కటే గోవిందుడు కాపాడుతుంది. చిన్న, మీ నాన్నగారికి నీ మీద ఏమైనా కోపమా? ఆయన ఏం చేసినా నీ మంచి కోరేగా చేస్తారు. అలాంటిది ఆనాడు కోర్టులో అందరెదుట ఆయన్ని కాదన్నావే. ఆయన మనసు ఎంత బాధపడిందో తెలుసా? నాన్న, వెళ్ళు, వెళ్ళి చాలా సారీ అండి అని చెప్పు. వెళ్ళు, లే. చిన్న, నన్ను క్షమించండి. ఇప్పుడు నువ్వేం చేసావని? రండి, సినిమా చూస్తూ టిఫిన్ తిందురు కానీ.
చెట్లపై కాస్తున్నా నిజమా నాటకమా? నిజం. ఈ నాటకాలకి తెలుసా? అమ్మో, మీ నాన్నగారికి తెలుస్తాను. ఒరే చిన్న, అది నిజం సిగరెట్టా పెప్పర్మెంటా? నిజం సిగరెట్. సిగరెట్టే. వా వా. ఇక వీటితో సాహసం చేయకూడదు, మనం చెడిపోతాం. రండిరా. అవునరా, పదండి పదండి. నువ్వు తాగుడు కూడా నేర్చుకున్నావా? చిచి రారా. పదండి వెళ్దాం. పదండి. ఇంకా ఏం ఘోరాలు చూడాలో ఏమో. చూస్తానంటే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. వాళ్ళందరూ నీ ఫ్రెండ్సేనా? అవును. మరెందుకు అలా వెళ్ళిపోయారు? వాళ్ళందరూ నేను చేదరించుకుని వెళ్ళిపోయారంటే ఆ గోవిందు నీ చేత చెడ్డ పనులు చేస్తున్నాడన్నమాటేగా. ఇప్పటికైనా అర్థమైందా నువ్వు ఎలాంటి నాన్నను కోరుకున్నావో, ఎలాంటి నాన్నను వద్దనుకున్నావో? చిన్న, సాంబయ్య నిన్ను తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటున్న దేవుడు. ఆ గోవిందు ఆస్తి తన చేతికి రాగానే నిన్ను బయటికి నెట్టేసిన దౌర్భాగ్యుడు. మనం చెడ్డ పనులు చేసినప్పుడు దండించి సరైన దారిలో పెట్టిన వాళ్లే మనకైన వాళ్ళు ఆత్మీయుడు. ఇవిగో తాళం చెవులు. ఇందులో ఫ్యాక్టరీవి, షాప్వి, ఇంటివి అన్నీ ఉన్నాయి. మరి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు? ఈ రోజే వచ్చి స్వాధీనం చేసుకోవచ్చు. నీడనిచ్చే చెట్టు నరికేస్తుంటే ఆ చెట్టు మీద ఉండే పక్షులు కూడా తట్టుకోలేక గోలగోల చేస్తాయి. మరి సాంబయ్య గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే మీరంతా చూస్తూ కూర్చుంటారే? డబ్బెవరిస్తే వాళ్లే యజమాని అనుకుంటే మీకు స్విచ్ వేస్తే తిరిగే యంత్రాలకి తేడా ఏమిటి? మేము కేవలం కిరాయి తీసుకునే కూలీలం కాము, శ్రమకు విలువ ఇచ్చే శ్రామికులం అంటారే. అదే నిజమైతే మీ యజమాని కష్టార్జితాన్ని అడ్డంగా దోచేయాలని చూస్తున్న గోవింద్ మీద తిరగబడండి. మేము మనుషులమే, యంత్రాలం కావని నిరూపించండి. అయ్యగారు అయ్యగారు, చిన్నబాబు గారు వంట రూమ్కి తలుపేసుకున్నారు. ఎంత పిలిచినా తెరవని అంటున్నారు. లోపల నుంచి పొగ్గోడు వస్తుంది. చిన్నా చిన్న చిన్నా చిన్న చిన్నా చిన్న చిన్నా చిన్న 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 అలిసిరా చిన్నా చిన్న అరే చిన్నా అలిసి బాబు చిన్న చిన్నా చిన్న చిన్న చిన్నా చిన్నా చిన్న చిన్నా ఏమండి? నువ్వు పక్కన ఉండు. రాంబాయ్, నువ్వు ఇంటి నుంచి వెళ్ళక్కర్లేదు. షాపులు, ఫ్యాక్టరీలు అన్నీ నీవి. చెప్పరా చెప్పరా దొంగ రాస్కల్. అవును సాంబయ్య, గోవింద్ తను చేసిన తప్పులని ఒప్పుకున్నాడు. చెప్పరా, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చెట్టును మొదలంటూ నరికేసి ఇప్పుడు నీళ్లు పోసే ఏం ప్రయోజనం? లేదు బావగారు, ఇంతకాలం మంచి చెడు ఆలోచించకుండా డబ్బు కోసం కకృతిపడ్డాను. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కసాయి వాళ్ళ ప్రవర్తించాను. చేసిన పాపాలు చాలు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నాకు నెత్తురు కూళ్ళాంటిది. వద్దు బాబు, మీ ఆస్తిపాస్తులు మీరే తీసుకోండి. ఇంతకాలం నేనేం కూడబెట్టినా, ఏం సంపాదించినా అంతా వాడి కోసమే. పుచ్చుకోవడానికి, ఇచ్చుకోవడానికి వాడికే సర్వాధికారాలున్నాయి. సాంబయ్య, ఇంకా ఎందుకు ఈ పట్టుదలలు? ఎంతైనా చిన్నాకి మీ అండ కావాలి. వాడి బాగోగులు చూడటానికైనా మీరిక్కడే ఉండాలి. ఏ తండ్రి కావాలో అంత తేలిగ్గా తేల్చోగలిగిన వాడు వాడి మంచి చెడ్డలు, బాగోగులు వాడే చూసుకోగలడు. వాడికి ఆ శక్తి ఉంది. చిన్న చిన్న
వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు, ఇక్కడే ఉండమని చెప్పు. వెళ్ళు బాబు, వెళ్ళు. ఇంతకాలం సాంబయ్య పాలు పోసి ఓ పావును పెంచాడ్రా. నీలో మార్పు వస్తుందనుకోవటం మాది బుద్ధి తక్కువ. ఇప్పుడు చెప్పు, ఆస్తంతా వీళ్ళని చూసి భయపడిస్తున్నావా, నిజంగా ఇస్తున్నావా? నిజంగా బాబు, ఈ ఆస్తి మీద నాకు ఏ ఆశ లేదు. తీసుకో బాబు. ఏమండి? బాబు సరస్వతి, హేమా, నేను ఇక్కడున్నానేమిటి? కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపు ఇంటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోలపాట పాడింది మాధవ. మాధవే కదూ? అతను ఇక్కడున్నాడేమిటి? చెప్పు సరస్వతి. సోల్జర్, సోల్జర్, గెట్ అప్! మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్. ఉన్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేం. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోనా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. అలాగే. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ. నేను వెంటనే మాధవ చూడాలి. నన్ను తీసుకెళ్ళవ సరస్వతి? అలాగే. రైలు ఇట్ట ఆగిపోతే ఎట్ట? వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి. చట్టం.
గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు, మంచి గార్డు కావాలి. పాపా నువ్వే మంచి గార్డు. దా దా భయపడకే, దా దా. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? మాధవ, రండి గారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండారుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించావురా మా ముందు. అయ్యారు మీరేమన్నారు అయ్యా అర్థం లేదు. రేయ్, నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగటన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత సామిత్రహం ఎలా తలపెట్టావురా అప్రాచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సత్తుండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు? ఛీ! వా, అంత పని చేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా, తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్లా ఎవ పని చేసుకుని వదిలిపెట్టండి, నరికి పోగులు నీకేం తెలియదు. అమ్మాయి గారి మీద నీకు పాడు బుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషిగా పశువురా, పశువు చూపించుకోవడారా ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకు పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఇంత అన్నం పెట్టిన వాడికి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తంతా అమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాడు బాగుండాలి వాడోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు. తడి దేవత సొంతం చేసుకునేంత సౌభాగ్యుడురా. మాటలు పిచ్చలవా? నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానిక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసునా? ఆ పెద్ద అన్నారే మాట అన్నారంటే ఒరే మాధవా,
నేను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా. అర్థం చేసుకోలేదు. ఏడు కుళ్ళు కుళ్ళేడు. చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవ నీ ముఖం నాకు ఏదవరి. మాధవా మాధవా ఎక్కడా మాధవా బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. పని ఎంతసేపు? ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. కూడా కొడతావేంటి? మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నీకే. మాధవ చచ్చిపోతా. చాలా బాగుంది. నేను ఇక్కడ వెళ్ళే. ప్రభులు వచ్చారా ప్రభులు? ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ పైనున్నాను. ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పోండి, దూరంగా పోండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతని కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే ఆ కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగిరా. గౌరవించి తీరాలి. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగొస్తా. లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగవా దూకొద్దు, దిగు. దూకేస్తా దూకేస్తా. మనసు నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతక్కండి. సెలవు. హేమ.
మాధవ మాధవ రానుంది. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈ లోపు ఇది చూడు. ఏమిటిది? హేమ ఈ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమా? నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అనడంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టు. లేదండి, అలా జరగడానికి వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య. ఆ అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా వస్తుందిరా? ఆవిడకి ఏం అపాయం జరగదు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కడున్నారో అని చోట వెతుకు. నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కాళవేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసి చూస్తాను. నువ్వు వెళ్ళు. నాలుగు దొరికావు బే. రామా, నీకోసం ఎదురు చూస్తున్నా. బాబు గారు, ఆ అమ్మాయి గారు ఎక్కడ? చెప్పండి, మాట్లాడమండి. అమ్మాయి గారికి ఏమైంది? బాబు, నేను విన్నది నిజమేనా? మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం, ఏదేమైనా సరే ఆ అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. నిజమే మాధవ, హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు. అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది.
ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళో మాంగళ్యం కట్టు మాధవ. చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్బాంధవుళ్ళ మా కుటుంబాన్ని ఆదుకున్నావు. హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద, నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చెయ్యేందుకు బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను. హేమ మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేస్తే ఆ లోకాన్ని ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగని పని. జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామని చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరింతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కానీ పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. మీ కలయిక ఈశ్వరేచ్ఛ, కాదంటే ఎవరితరం మాధవ? ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా.